సార్ మీరు 'ఐకాన్' అనే సినిమా అప్పుడు అనుకున్నారు. 'ఐకాన్' అనే సినిమా రాలేదు గానీ బట్ అల్లు అర్జున్ గారి పేరు 'ఐకాన్ స్టార్' అయింది. దీని నుంచి తీసుకున్నదేనా అది? తను ముందు అనుకున్నాడు అది. పోతే మేము స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఐకాన్ అంటే ఒక థాట్ అది ఐకానిక్గా ఉంటుంది. హ్మ్. సో ఐకానిక్ థాట్ కాబట్టి డైరెక్టర్ అనుకున్నది ఐకాన్ హ్మ్. అనుకున్నప్పుడు తర్వాత బన్నీకి ఆటోమేటిక్గా అది ఐకాన్ స్టార్ ఐకాన్ ఐకాన్ స్టార్ స్టార్ అయిపోయింది. ఐకాన్ స్టార్ అయిపోయింది. అది దీని నుంచి వచ్చిందేనంటే ఎవల్యూషన్. అంటే ఆయన అనుకోకపోయినా అభిమానులు పెట్టుకునేది కదా! ఆయన పెట్టుకోడు కదా. కదా! ఆ! ఈ 'ఐకాన్' అనేది 'ఐకాన్ స్టార్' అయిపోయింది ఫైనల్‌గా. ముందు బన్నీకి టైటిల్ చెప్పినప్పుడు నవ్వాడంటే బన్నీ కూడా ఆల్రెడీ అదే ఫిక్స్ అయి ఉన్నట్టున్నాడు, ఓకే. ముందే అనుకున్నట్టున్నాడు. ఆ! ఆ! అయితే బట్ బన్నీ గారు కుదరదంటే ఇప్పుడు ఆయన వేరే ఎవరో హీరోలతో చేయడానికి అవ్వదా 'ఐకాన్'? నెక్స్ట్ వెళ్తున్నాం అదే. హ్మ్. నెక్స్ట్ ఎవరుండొచ్చు? తమ్ముడు తర్వాత అదే సినిమా చేస్తాం. ఎవరుండొచ్చు ఒకవేళ? అదే ఒకసారి జూలైలో డిసైడ్ చేస్తాం. రోజుల్లో డిసైడ్ చేస్తారు. సరే అయితే ఒక చిన్న విషయం మీరు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాను. ఈ మధ్యన 'దిల్ రాజు' గారికి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా దూరం పెరిగిందంటారా? ఎందుకు పెరుగుతుంది? అంటే ఈ మధ్యన మీరు డిస్ట్రిబ్యూషన్ దూరంగా ఉండటం కావచ్చు. లేతే మొన్న అవార్డ్స్ విషయంలో పార్షియాలిటీ అని కొన్ని కామెంట్స్ వచ్చాయి. నేను ఏది రియాలిటీ అని నేను చెప్పను. ఇలాంటి విషయాల వలన ఏమన్నా అంటే బయట నుంచి చూసేవాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే 'దిల్ రాజు' గారికి ఇదివరకు ఒక సెట్ ఆఫ్ ప్రతి దానికి వచ్చేవాళ్ళు అందరిని దగ్గర తీసుకున్నట్టు ఉండేది. ఇప్పుడేదో ఆయన ఏదో కొంచెం సెపరేషన్, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఒక ఫీల్ ఉందని చెప్పి ఆడియన్స్‌లో అంటే నేను చేస్తున్నానా, నన్ను ఇండస్ట్రీ వాళ్ళు ఏదైనా చేస్తున్నారా? కానీ బట్ ఇద్దరికి మధ్య కొంచెం ఇండస్ట్రీకి 'దిల్ రాజు'కి కొంచెం ఏదన్నా డిస్టెన్స్ ఉందేమో అని ఒక థాట్. ఎట్లా అంటే ఏ ఉద్దేశంతో ఉన్నది? అంటే ఇదివరకు ప్రతి దగ్గర కనిపించే 'దిల్ రాజు' ప్రతి వాళ్ళతో మాట్లాడి ప్రతి డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మీరు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి సక్సెస్ మీట్ ఇలాంటి వాటిలో కనపడేవాళ్ళు కదా! ఇప్పుడు కొంచెం తగ్గింది అనేది. నేను వెళ్ళట్లేదు. హ్మ్. నేను చాలా ఈవెంట్లకి నేను తగ్గించుకుంటున్నాను, ఎందుకంటే అదర్వి చాలా పెరిగిపోయాయి. హ్మ్. సో నేను ఎవ్రీవేర్ కనిపిస్తే కూడా నా సినిమా గురించి మాట్లాడినప్పుడు దానికి వాల్యూ లేకుండా పోతుంది. ఓకే. ఇప్పుడు నేను డిస్ప్యూట్ చేసిన కోర్టు ఉంది, నాని రమ్మన్నాడు, వెళ్ళానుగా. హ్మ్. సక్సెస్ మీట్కి వెళ్ళి మాట్లాడానుగా. హ్మ్. సో అదర్ ఏంది, నా టైమింగ్స్ కూడా నేను సెట్ చేసుకోవాలి. యెస్. యెస్. అంతేగాని ఇండస్ట్రీతో గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఇక్కడ నేను ఉంది సినిమాలు తీయడానికి, హ్మ్. దిల్రాజుగా ఉంది నేను సినిమాలు తీయడానికి. Yes, yes. సినిమాలు తీస్తున్నప్పుడు ఇండస్ట్రీతో గ్యాప్ ఎందుకు ఉంటుంది? హ్మ్. సో చూసే వాళ్ళకి అలా అలా అనిపిస్తుంది. అనిపించొచ్చు. అంటే నేనున్న బిజీకి ఇప్పుడు నాకు అడిషనల్ బర్డన్ ఎఫ్డీసీ కూడా వచ్చింది. ఇప్పుడు ఎఫ్డీసీ కోసం నేను టైం స్పెండ్ టైం చేయాలి. స్పెండ్ చేయాలి. అలాగే నేను ఇప్పుడు నా ఫ్యామిలీ టైం ఇవ్వాలి. నాది 5:30 డే స్టార్ట్ అవుతుంది. హ్మ్. డే స్టార్ట్ అయ్యాక నా షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం నేను పనులు చేసుకుంటూ వెళ్ళాలి. క్రియేటివ్ చూసుకోవాలి, మీటింగ్స్ అటెండ్ చేయాలి, ఎఫ్డీసీకి సంబంధించి చేయాలి, పర్సనల్ లీవ్ చూసుకోవాలి, పర్సనల్ వెకేషన్స్ బ్యాలెన్స్ చేయాలి. సరే అండి, బయట నుంచి చూసే వాళ్ళకి 'దిల్ రాజు'కి ఏముందిరా కోటేశ్వర ఇలా అనుకుంటారు. మీరు 5:30 స్టార్ట్ అయితే డే ఎప్పటివరకు ఎండ్ అవుతుంది సార్? నైట్ 10:30 10:30 6-7 అవర్స్ కూడా 8 అవర్స్ అనే స్లీప్ అనేది అసలు ఇంపాసిబుల్. 7 అవర్స్ అదే ట్రై చేస్తాను. 7 అవర్స్. బట్ ఈ కష్టాలన్నీ జనాలకు తెలియవు చూసేవాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు అంటే ఊరికేనే అన్నీ రావు. ఇవి సక్సెస్తో పాటు పక్కన కూడా ప్యారలల్గా వస్తాయి. దట్ ఈస్ మై 51-49 ఫార్ములా. నేను 51% నాకు పాజిటివ్ ఉంటే చాలు. 49గా వచ్చే నెగిటివ్ గురించి నేను పట్టించుకోరు. పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. అంటే అక్కడ అయిపోతుంది. కొలమాన బద్ధకంలో 49-51 అంటే మనం పైనే ఉన్నాగా, మనం కిందికి వస్తే ఆలోచించుకోవాలి. అవును, ఫాలో అవ్వాలి సార్. ఇది ఫాలో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒక మనిషిలో అన్ని అద్భుతాలు ఉండవు, అయితే వాళ్ళు దేవుళ్ళు అయిపోతారు కదా. మనుషులు ఎవరు నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఒక పర్సన్తో క్లోజ్గా ఉండాలన్నా, ఒక పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో, కిడ్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో, నీ పిల్లల్లో కానీ నీ వైఫ్లో కానీ నీ హస్బెండ్లో కానీ 51% గుడ్ క్వాలిటీస్ చూడు, 49% ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ కాదు. నీకు నెగిటివ్ డామినేట్ చేస్తే గుడ్ అని కిందికి వెళ్ళిపోతాయి. ఇవి గుడ్ చాలు కదా. వీఆర్ నాట్ గాడ్స్. సో ఏ మనిషిని 100% మనం సాటిస్ఫై చేయలేం. కాబట్టి 51% సాటిస్ఫై చేస్తే ఇట్స్ అ గుడ్ రిలేషన్. అది నా ఫార్ములా. సార్ అయితే మొన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు యాక్చువల్గా ఇది థియేటర్స్ ఈ పర్సంటేజ్ విషయాల్లో. మరి పవన్ కళ్యాణ్ గారితో పర్సనల్గా మాట్లాడే అవకాశం ఏమన్నా వచ్చిందా? మాట్లాడారేమన్నా? దేని గురించి? అదే ఆయన సినిమానే అనేది కాదు. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాకేదో ప్రాబ్లం వచ్చినట్టు అందరూ మొన్న అదే ప్రొజెక్ట్ అయింది. అదే ప్రాజెక్ట్ చేశారు. అదే అంటున్నాను. హరిహర వీరమల్లుని ప్రాజెక్ట్ చేశారు. అవును. ఇంకా హరిహర వీరమల్లు సినిమానే రిలీజ్ కాలేదు కదా, మరి ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? లేదు సార్, ప్రొజెక్ట్ ఇప్పుడు మనకి నిజంగా ప్రొజెక్ట్ అయితే అది వేరు. ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం వైట్ షర్ట్ వేసుకుని వెళ్తుంటాం సార్. ఎవడో ఒకడు వచ్చేసి బురద అంటించేసి వెళ్ళిపోతాడు. బురద కనపడదు కానీ అంటించిన ఎవడో తెలియదు. మనం ఇది కడుక్కోకుండా వెళ్ళామనుకోండి, ఆ బురదే కనపడద్దు. కడుక్కునేది ఎప్పుడు? దిల్ రాజు అనే వ్యక్తికి ఆ వైట్ షర్ట్ ఏంటంటే మీ ఇమేజ్ సార్.
మీ ఇమేజ్ మీద బురద అంటించే ప్రయత్నం కదా అది. దానికి మీరు ఇంతకుముందు 1, 2 సార్లు మీ సినిమాల మీద నెగెటివ్ కామెంట్స్ అయ్యి చేసినప్పుడు మీరు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యి దాన్ని ఆపారు అక్కడితో నెగటివిటీని. మరి మీ పర్సనల్ విషయానికి వచ్చినప్పుడు అది అది పర్సనల్ కాదు అంటున్నా. అదే ఐ మీన్ ఇప్పుడు ఇట్స్ ఫర్ ఇండస్ట్రీ. నేను ఇంత మాట్లాడాను కదా, దేనికోసం వచ్చింది అది? పర్సంటేజ్ విధానము. ఇప్పుడు అదే చెప్తున్నాను, సింగిల్ థియేటర్స్ని కాపాడుకోవాలి. కామన్ మ్యాన్ 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు పెట్టి సినిమా చూసే సింగిల్ స్క్రీన్ని కాపాడాలి. సింగిల్ స్క్రీన్స్ మూతపడితే మల్టీప్లెక్స్లే మిగులుతాయి. మల్టీప్లెక్స్లే ఉంటే నీకు 250, 300, 400 రూపాయలు టికెట్లు పెట్టి అందరు సినిమా చూడలేరు. అంటే మనమే చంపుకుంటున్నాం సినిమాని. సింగిల్ స్క్రీన్ వాళ్ళకు మెయింటైన్ చేయలేక May 9th లాస్ట్ అప్ టు కుబేరా 6 weeks థియేటర్స్కి సినిమాలు లేవు. కొల్లాప్స్లో ఉన్నాయి థియేటర్స్. ఒక్క దగ్గర కాదు నేను చెప్పేది, ఇవన్నీ ఆలోచించి అన్నిటి దగ్గర ఉన్నాను కాబట్టి నేను ఇలా బోల్డ్గా స్టేట్మెంట్లు ఇస్తున్నాను. అన్నీ చూశారు కాబట్టి యూ కెన్ ఏదైనా కూడా ఆన్ రికార్డ్ చెప్పగలుగుతున్నారు. మా నాగవంశీ చెప్తాడు, మా సితారా నాగవంశీ, సార్ సింగిల్ థియేటర్లకు మనం ఏం చేయాలి, అడ్మిషన్ రేట్లు పెద్ద సినిమాలకు పెంచుకుంటున్నాం, థియేటర్ రోడ్కి రూపాయి రెంట్ పెంచట్లే మేము, అంతా మాకే కావాలి. ఇప్పుడు ఒక థియేటర్లో 10 లక్షలు రావాల్సిన షేరు 20 లక్షలు వస్తుంది అడ్మిషన్ రేట్స్ పెంచుకున్నప్పుడు. 20 లక్షలు అంటే 10 లక్షలు అదనంగా వచ్చింది. ఎగ్జిబిటర్కి ఏం చేసాం మనం? వేరే లెక్కలు చెప్తాం, క్యాంటీన్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. బట్ నీకైతే 10కి 10 వచ్చింది కదా. సో అలాంటి సింగిల్ థియేటర్ని కాపాడాలి కదా. రేపు ఇప్పుడు ఆ థియేటర్ లేదు, XYZ ఒక మంచి థియేటర్ లేదు, యు ఆర్ లూజింగ్ యువర్ 20 lakhs. ఆ సెంటర్ నుంచి రావాల్సిన 20 లక్షలు పోయింది. అలా ఎన్నో సెంటర్లు పోయినాయి ఇప్పుడు. అదే సార్, అంటే మీరేంటంటే థియేటర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంటున్నారు తప్ప దీన్ని ఎవరు రిలీజ్ అవ్వట్లేదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు నన్ను ఒక యాంగిల్లో చూస్తే మీకు అదే కనిపిస్తుంది, రియాలిటీగా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ రియాలిటీ. అరే నా స్టేట్మెంట్ ఇస్తున్నానంటే అది ఒకసారి రియాలిటీ ఏందో కనుక్కుందాము. ఇప్పుడు ఇది ఈస్ట్ గోదావరికి వెళ్ళి మొదలైంది. నేను ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ దగ్గరికి వెళ్ళి తెప్పియమని చెప్పాను గిల్డ్ మీటింగ్లో. వాళ్ళు ఒక 6 నెలల వాళ్ళ స్టేట్మెంట్ తెప్పియండి, నిజంగా థియేటర్ ప్రాబ్లం ఏంటి, మనం ఇక్కడ లెక్కలు వేసుకుంటున్నాం, ఆయనకి క్యాంటీన్లో ఇంత మిగులుతుంది, బుక్ మై షోలో ఇంత మిగులుతుంది, రెంట్ రూపంలో ఇంత వస్తుంది, వాడికి ఎక్స్పెండిచర్ ఎంత? 6 నెలల స్టేట్మెంట్ అండి, ఓపెనే కదా. 6 నెలల స్టేట్మెంట్ తెప్పిస్తే థియేటర్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా, ఏ స్టేజ్లో ఉన్నాడు, ఆ సైడ్ ఎవరు ఆలోచించరు. బికాజ్ ఇస్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్. ఈ ఫ్రైడే వస్తే నా గోల ఏంటి, ఫ్రైడే అయిపోయింది, ఫ్రైడే సాటర్డే సండే అయిపోద్ది, సినిమా అయిపోయిన ప్రమోషన్లు అయిపోయిన నెక్స్ట్ సినిమా ఏంటి, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాడు తప్పితే రియాలిటీ ఏంటి మాట్లాడట్లేదు. ప్రొడ్యూసర్ అనే అతను హీరోలు స్ట్రాంగ్గా ఉంటే అన్ని సెట్ రైట్ చేయొచ్చు. వీళ్ళిద్దరే డబ్బులు పెట్టేవాళ్ళు, సినిమాని ప్రేక్షకుల్ని తీసుకొచ్చేవాళ్ళు, సినిమాని ప్రేక్షకుల్ని థియేటర్ రప్పించేవాళ్ళు హీరోలు, డబ్బులు పెట్టేవాళ్ళు ప్రొడ్యూసర్లు. వీళ్ళిద్దరు కరెక్ట్గా ఏది రైట్ ఏది రాంగ్ మాట్లాడగలిగితే అన్ని సెటరేట్ అవుతాయి. బట్ ఇప్పుడు ప్రతి హీరోకి మీరు చెప్పిన చూసుకుంటే ప్రతి స్ట్రాంగ్ హీరోకి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ప్రతి సినిమా నిర్మాణంలో వాళ్ళ బ్యానర్ తీసుకెళ్ళి వేసేస్తున్నారు. బ్యానర్ పేరు ఉంటుంది, అదే ఐ మీన్ బ్యానర్ పేరు వేస్తున్నారు. బ్యానర్ పేరు వేస్తే ఏమవుద్ది? మరి ఎందుకు సార్ అది ఇన్వాల్వ్ అవుతాయి కదా, ఆ ప్రొడక్షన్లో మొత్తం ఇన్వాల్వ్ అవుతే తెలుస్తుంది కదా. ఓన్లీ బ్యానర్ ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంత నాకు బడ్జెట్ అయిందేనంటే ఆ సినిమాకు పనిచేసిన వాళ్ళు ఎవరు నమ్మరు తెలుసా? అంటే ప్రొడ్యూసర్ అబద్ధం చెప్తున్నాడు అనే దాంట్లో ఉంటారు. నిజాయితీగా ప్రొడ్యూసర్ని స్టేట్మెంట్ తీసుకొచ్చి పెట్టమంటే మాకు ఈ సినిమాలో ఇంత మిగిలిందని చెప్తారు, ఇంత పోయిందని చెప్తారు. మిగిలిన దాంట్లో అంత మిగలదు, ఫైనల్ స్టేట్మెంట్ చూపిస్తే. పోయిన దాంట్లో వాళ్ళు 10 పోయిందంటే 20 పోయి ఉంటుంది, అది కూడా అబద్ధమే. చెప్పడానికి భయం, మా సినిమాలో పోయిందని చెప్తారా అనే భయం. కానీ మరి ఈ బ్యానర్లో అటాచ్ చేయడం వల్ల ఏమొస్తుంది సార్? హీరోలు అంటే ఇప్పుడు ప్రతి పెద్ద హీరోకి బ్యానర్లు అటాచ్ చేస్తారు కదా. అంటే దే వాంట్ బ్యానర్స్. అదే దేనికంటే అసోసియేట్ అయ్యి పార్ట్నర్స్ కింద సమ్ రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్ షేరింగ్ ఏదన్నా ఉన్నప్పుడు బ్యానర్ అటాచ్ అవుతుంది. అది బెటర్ కదా మీకు. దే వాంట్ అది టోటల్గా జరగాలి. అది టోటల్గా జరిగినప్పుడు సిస్టంలోకి వస్తుంది. సో వాళ్ళు బ్యానర్ వేసుకోవడమే కాదు, ప్రొడక్షన్ ఏం జరుగుతుంది షెడ్యూల్ అయిపోగానే మొత్తం తెప్పించుకోండి, అప్పుడు మనకు రియాలిటీస్ తెలుస్తుంది. టోటల్ ఇన్వాల్వ్ అయితే మీకు టోటల్ ఇన్వాల్వ్ అయినప్పుడు తెలుస్తుంది. అంతేగాని మీకు బ్యానర్ జస్ట్ వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టినందుకు మాత్రం ఉపయోగం ఉండదు. దానివల్ల ఉపయోగం లేదు, పేరు ఉంటుంది అంతే. వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఏం ఉపయోగం, జస్ట్ పేరు ఉంటుంది. ఏం ఉపయోగం ఉంటుంది? జస్ట్ నేమ్ ఉంటుంది. ఓకే సార్.